నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్లోని సౌదీ మరియు సౌదీయేతర నివాసితులను కవర్ చేసేలా గృహ జనాభా సర్వే కార్యక్రమం ప్రారంభమైనట్లు రియాద్ నగర రాయల్ కమిషన్ ప్రకటించింది. మే నెల 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ సహకారంతో చేపడుతున్నారు. పట్టణ సమాచార డేటాబేస్లను అప్డేట్ చేయడంతో పాటు నగర ప్రణాళిక అభివృద్ధికి తోడ్పడే నిరంతర ప్రయత్నాల్లో ఈ సర్వే ఒక భాగమని పేర్కొంది. జనాభా పెరుగుదలను విశ్లేషించడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, జీవన నాణ్యతను పెంచడం, అభివృద్ధి వ్యూహాలకు సమాచారం అందించడానికి పట్టణ ప్రణాళికకు మద్దతు ఇవ్వడం ఈ సర్వే లక్ష్యమన్నారు. ఈ సర్వే రియాద్ జనాభా సామాజిక, విద్య, ఆర్థిక వాస్తవాలను విశ్లేషిస్తుందని తెలిపారు. ఈ సర్వే 217కు పైగా ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా గణాంక నమూనాను ఉపయోగించి నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సర్వే ఫలితాలు నగరం భవిష్యత్ ప్రణాళికను మెరుగుపరుస్తాయని, 5960 చదరపు కిలోమీటర్ల అభివృద్ధి జోన్లోని పరిసర ప్రాంతాలు సేవల స్థాయిలోని వ్యత్యాసాలను గుర్తించడంలో సహాయపడతాయని కమిషన్ తెలిపింది. సర్వేలో సేకరించిన డేటా గోప్యత చట్టాల ప్రకారం సురక్షితంగా ఉంటుందని, సౌదీ మరియు సౌదీయేతర కుటుంబాలు తమ సహకారాన్ని అందించాలని కమిషన్ పిలుపునిచ్చింది. అలాగే రాజధాని నగరంలో సేవలను అభివృద్ధి చేయడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సంబంధించిన నిర్ణయాలకు సేకరించే డేటా మద్దతిస్తుందని వెల్లడించింది. యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణ మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత కారణంగా ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇప్పటికే పలు దేశాలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచాయి. ఇంధన ధరలను పెంచిన ప్రధాన దేశాల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, కంబోడియా, చిలీ, డెన్మార్క్, నైజీరియా, నేపాల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, యూకే, దక్షిణ కొరియా, బ్రెజిల్, జపాన్, వియత్నాం, లావోస్, శ్రీలంక, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఈజిప్ట్, పోలాండ్, స్పెయిన్, ఉత్తర మాసిడోనియా, అల్బేనియా మరియు దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ దేశాల్లో ధరల పెరుగుదల 5% నుంచి 80% వరకు ఉంది. ఫిబ్రవరి చివరి నుండి మార్చి మధ్యకాలంలో ఐరోపాలో సగటు ఇంధన ధరల పెరుగుదల సుమారు 12% నమోదైంది. మార్చి 25 నాటికి మిడిల్ ఈస్ట్ ఘర్షణ కారణంగా చమురు ధరల్లో 80% కంటే ఎక్కువ పెరుగుదలను ఫిలిప్పీన్స్ నమోదు చేసింది. దేశీయ ధరలను ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ఆగస్టు 2015లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై నియంత్రణను తొలగించింది. ప్రపంచ చమురు ధరలు ఫిబ్రవరి 27న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 72.87 నుంచి మార్చి 30 ఉదయం బ్యారెల్కు 114.7కు పెరిగాయి. ఇది 57% కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రతి నెల చివరి రోజున ధరలను సవరించే తన విధానానికి అనుగుణంగా ఏప్రిల్ నెలకు సంబంధించి పెట్రోల్ ధరలను మార్చి 31న ప్రకటించనున్నారు. ప్రపంచ చమురు ధరల పెరుగుదల దృష్ట్యా యుఏఈ పెట్రోల్ బంకులలో ఇంధన ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఎంత మేర పెరుగుతాయన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. మార్చి నెలలో ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా యుఏఈలో ఇంధన ధరలను లీటర్కు సుమారు దిర్హాం 0.14 చొప్పున పెంచారు. ఫిబ్రవరిలో లీటర్కు దిర్హాం 2.45 ఉన్న సూపర్ 98 ధర దిర్హాం 2.59కి పెరిగింది. అదే సమయంలో స్పెషల్ 95 ధర దిర్హాం 2.33 నుంచి దిర్హాం 2.48కి పెరిగింది. అంతకుముందు నెల దిర్హాం 2.26 ఉన్న E+91 ధర దిర్హాం 2.40కు చేరింది. డీజిల్ ధరలు కూడా దిర్హాం 0.20 మేర పెరిగి లీటర్కు దిర్హాం 2.72కు చేరుకుంది. బహ్రెయిన్లోని చిన్న తరహా వాణిజ్య రంగానికి కొత్త నిబంధనలు కోరుతూ 5 ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదన సమర్పించారు. ఇందులో ఆస్తి మరియు కార్ల బ్రోకరేజ్ వంటి వ్యాపారాలను లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. అనియంత్రిత బ్రోకరేజ్ సంస్థల పౌరుల ఆదాయాన్ని హరించి వేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాలిద్ భుబానాక్, మహమ్మద్ అల్ మారేఫీ, అహ్మద్ అల్ సలూమ్, జైనాబ్ అబ్దుల్ అమీర్ మరియు హిషామ్ అల్ అబదీ సమర్పించిన ఈ ప్రతిపాదన చిన్న తరహా వాణిజ్య కార్యకలాపాల పట్ల ప్రభుత్వం తన విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు. అలాగే కొన్ని సేవా వ్యాపారాలతో పాటు ఆస్తి మరియు వాహన బ్రోకరేజ్ వంటి రంగాలకు నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న ప్రాజెక్టుల మార్కెట్ కోసం ప్రభుత్వ విధానాన్ని మెరుగుపరచాలని, పౌరుల పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని, మార్కెట్లో అనియంత్రిత పద్ధతులను అరికట్టడమే తమ లక్ష్యమని బువానాక్ అన్నారు. చట్టవిరుద్ధమైన మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడానికి తగిన నియమాలు లేకపోవడంతో ఎక్కువ మంది ఇందులో ప్రవేశిస్తున్నారని, దీంతో చిన్న బహ్రెయిన్ వ్యాపారులు పోటీ పడడం కష్టంగా ఉందని ఎంపీలు పేర్కొన్నారు. ఇలాంటి ధోరణులు మార్కెట్లోని చిన్న ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో పౌరుల పాత్రను విస్తృతం చేయడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా ఉందని ఎంపీలు అన్నారు. మార్కెట్లోని చిన్న ప్రాజెక్టులపై ఇప్పటికే ఉన్న ఒత్తిడి ఆ రంగాల్లో పనిచేస్తున్న పౌరుల కుటుంబ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నందున తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీలు అన్నారు.
ఖతార్లో ఆహార భద్రతా చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన 3 ప్రముఖ ఆహార సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న గోర్ఖా మీట్ ట్రేడింగ్ కంపెనీ నిబంధనల ప్రకారం లేబులింగ్పై తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచారాన్ని పొందుపరచకుండా ప్యాకింగ్ చేసిన ఆహార ఉత్పత్తులను విక్రయించింది. దీంతో మార్చి 26 నుంచి 14 రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. అల్ షహానియా మున్సిపాలిటీలోని వెరైటీ T1 రెస్టారెంట్ మానవ వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని అందించినందుకు మార్చి 26 నుంచి 5 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న అల్ వాహిద్ రెస్టారెంట్ ఆరోగ్య మరియు పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారం తయారు చేసినందుకు గాను మార్చి 10 నుంచి 3 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు స్థానిక మార్కెట్లో ఆహార ఉత్పత్తుల నాణ్యతను కాపాడడం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర తనిఖీ కార్యక్రమాల్లో భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్లో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు మరియు తీవ్రమైన గాలులు వీస్తాయని తెలిపింది. వాడీలు మరియు లోయలలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయని, అదే సమయంలో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందన్నారు. ముసందం, అల్ బురైమి, అల్ దాహిరా, అల్ బతినా నార్త్, అల్ వుస్తా మరియు దోఫర్ గవర్నరేట్లపై ప్రభావం అధికంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి లోయల్లో వరద నీరు ప్రవహిస్తుందని, అలాగే గంటకు 10 నుంచి 20 నాట్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక ఏప్రిల్ 1-2 తేదీల్లో ముసందం, అల్ బురైమి, అల్ దాహిరా, అల్ బతినా నార్త్, అల్ బతినా సౌత్, మస్కట్, అల్ దకిలియా, అల్ షర్కియా నార్త్, అల్ షర్కియా సౌత్ మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. గంటకు 15 నుంచి 30 నాట్ల వేగంతో బలమైన గాలులు వీయొచ్చని తెలిపారు. ఒమన్ తీర ప్రాంతాల్లో మోస్తరు నుండి ఉధృతమైన అలలు ఉండే అవకాశం ఉందని, వీటి గరిష్ట ఎత్తు 2 నుంచి 3 మీటర్ల వరకు చేరుతుందన్నారు. అందువల్ల వర్షాలు కురిసే సమయంలో సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, విజిబిలిటీని గమనిస్తూ ఉండాలని అధికార యంత్రాంగం జారీ చేసిన అధికారిక వాతావరణ ప్రకటనలను ఫాలో కావాలని పౌర విమానయాన అథారిటీ విజ్ఞప్తి చేసింది. కువైట్లోని ఓ నీటి శుద్ధీకరణ కేంద్రంపై జరిగిన దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో తమిళనాడు చెందిన సంతాన సెల్వం కృష్ణన్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపింది. భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొంది. అలాగే బాధితుడి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కువైట్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నామని ఎంబసీ స్పష్టం చేసింది. ఈ దాడి ఎలా జరిగింది, దాని కారణాలు ఏమిటనే అంశాలపై కువైట్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతుడి కుటుంబానికి వీలైనంత త్వరగా సమాచారం అందించి అవసరమైన దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ మిషన్ వెల్లడించింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.